హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వెస్ట్ ఫేస్లో ఉన్న G+1 ఇండిపెండెంట్ హౌసెస్ అనేటివి 10 చూపిస్తానండి. షాంపిల్గా మీకు ఒకటి చూపిస్తాను. ఇంటి ముందర 25 ఫీట్స్ రోడ్ ఉందండి. ఇది 155 స్క్వేర్ యార్డ్స్ ఉన్న G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. దీని డైమెన్షన్స్ వచ్చేసి 28 ఫీట్లు 50 ఫీట్లు. ఇప్పుడు మనం పార్కింగ్లోకి వచ్చాము. పార్కింగ్లో మనం 3 కార్లు అనేది సులభంగా పెట్టుకోవచ్చు. బైకులు అయితే వీలైనన్ని పెట్టుకోవచ్చు. ఇంకా ఇలాంటివి మనకు 6 ఇళ్ళు ఉన్నాయి. 150 స్క్వేర్ యార్డ్స్లో మటుకు 4 ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు షాంపిల్గా చూపిస్తున్న హౌస్ అంటే ఇది. ఇలాగనే మిగతా ఇళ్ళు కూడా ఉంటాయి, కొద్ది తేడాతో ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్, పెద్ద పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బోర్ ఉంది, సంప్ ఉంది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ పక్కన మనకు వాష్ ఏరియా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. మొదట మనము గ్రౌండ్ ఫ్లోర్లోని పోర్షన్ అయితే చూద్దాము. ఇది హాల్ చూసుకోవచ్చు. తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. టీవీ యూనిట్ స్పేస్ కూడా ఉంది. ఇక్కడ పూజా రూమ్, కిచెన్ ఉన్నాయి. మొదట మనం పూజా రూమ్ చూద్దాము. గ్రౌండ్ ఫ్లోర్లోని పూజా రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో మనకు మిల్క్ వైట్ టైల్స్ అయితే వాడారు. పక్కన మనకు కిచెన్ ఉంది, ఓపెన్ కిచెను. కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించారు. ఇది ఓపెన్ కిచెను. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. ఇక్కడ చూసుకోవచ్చు టీవీ యూనిట్ స్పేస్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లోని ఈ సింగిల్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాం మనము. ఇందులో మనకు 2 విండోస్ ఉన్నాయి. ఫాల్ సీలింగ్ ఉంది. తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఇక్కడ మనకు స్టోర్ రూఫ్ అయితే ఉంది. వేస్ట్ సామాన్ అనేది అందులో పెట్టుకోవచ్చు. మళ్ళీ బయటకు వచ్చాము మనం. ఇప్పుడు మనము కామన్ బాత్రూమ్ చూస్తున్నాము. ఈ కామన్ బాత్రూమ్ అనేది ఈ రూమ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, ఇంకా ఇంట్లోని వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ హాల్లోకి వచ్చాము. ఈ ఇల్లు అనేది మనకి హైవేకి కేవలము 300 మీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ హౌజెస్కి అయితే మంచి రిక్వైర్మెంట్ ఉంది. ఇలాంటి హౌజెస్ అనేటివి మనకు మొత్తం ఒక 10 ఉన్నాయి. మళ్ళీ మనం పార్కింగ్లోకి వచ్చాము. ఈ స్టెప్స్ చూసుకోవచ్చు. నల్ల గ్రానైట్తో చేయించారు. డబుల్స్ కటింగ్ అయితే చేయించారు. పక్కన SS రైలింగ్ అయితే వేయించారు. కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటే హౌస్ అయితే బాగుంది. హైవేకి దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీలోకి వచ్చాము. ఈ బాల్కనీ చూసుకోవచ్చు. తగినంత స్పేసెస్గా ఉంది. చుట్టూ ఇల్లు అనేటివి కన్స్ట్రక్షన్ అయి ఉన్న మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది. ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అండి. ఈ సెట్ బ్యాక్ గుండా మనము ఫ్రంట్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఈ మెయిన్ ఎంట్రన్స్ చూసుకోవచ్చు. 8-10 సైజుతో టేక్ వుడ్తో చేయించారు. ఇది హాలు. ఫస్ట్ ఫ్లోర్లోని హాల్ చూస్తున్నాం మనము. ఫ్లోరింగ్ అయితే మంచి మార్బుల్స్తో చేయించారు. ఇందులో మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఎదురుగా మనకు టీవీ యూనిట్ స్పేస్ ఉంది. అలాగే మనకు రైట్ సైడ్లో ఎంట్రన్స్ ఉంది. ఈ ఎంట్రన్స్ ద్వారా మనము సెట్ బ్యాక్లోకి వెళ్ళి ఫ్రంట్ సైడ్ అయితే ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడు వెళ్ళిపోవచ్చు. ఈ హౌస్ అనేది మనకు హైవేకి కేవలం 300 మీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంది. డైనింగ్ ఏరియాలో చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే కిచెన్కి అటాచ్మెంట్ బాల్కనీ ఉంది. ఇందులో మనకు వాష్ బేసిన్ పాయింట్ కూడా ఉంది. సెల్ఫ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు పూజా రూమ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లోని పూజా రూమ్ చూస్తున్నాం మనము. డోర్స్ లాంటివి బిగించాల్సింది. అవసరం అనుకుంటే కప్బోర్డ్ వర్క్ చేయించుకున్నప్పుడు చేయించుకోవచ్చు. ఇది కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించారు. ఇందులో తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు గ్రాసరీస్ కొరకు. మళ్ళీ హాల్లోకి వచ్చాం మనము. హాల్ చూసుకోవచ్చు. మనము చిన్న సైజ్ ఫంక్షన్ లాంటిది సులభంగా చేసుకోవచ్చు. బాల్కనీ, ఇది కిచెన్కు బాల్కనీ అనేది మంచి యూజ్ఫుల్గా ఉంటుంది.
ఇంటికి సంబంధించిన విషయాలన్నీ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి తీసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో మంచి ఫ్లోరింగ్ ఉంది, మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఇందులో మనకు 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. తగినన్ని సెల్ఫ్లు కూడా ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్లోని ఈ చిన్న విండో చూసాము, ఇది పెద్ద విండో. ఇది మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మనకు వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేసి ఉంచారు. అలాగే ఈ బెడ్రూమ్లో మనకు ఒక స్టోర్ రూఫ్ ఉంచారు. ఇందులో మనం వేస్ట్ సామాన్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోని చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వెళ్దాం మనము. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోవచ్చు, ఇది తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ ఉంది, వెంటిలేషన్ కొరకు విండో ఇచ్చారు. ఇందులో కూడా మనకు తగినన్ని సెల్ఫ్లు అయితే ఇచ్చారు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కు అటాచ్మెంట్గా ఒక ఎంట్రన్స్ అయితే ఉంది. బయట సిట్అవుట్ ఏరియా అనేది ఉంది. బయట ఎలివేషన్లో కలిసి ఉన్న సిట్అవుట్ ఏరియా ఇది మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ ఏరియా గుండా మనము బ్యాక్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. సెట్ బ్యాక్లో నుండి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవచ్చు, ఫ్రంట్ సైడ్కి కూడా రావచ్చు. మళ్ళీ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వచ్చాము. ఈ హౌస్ అయితే మనకు హైవేకి కేవలం 300 మీటర్ల దూరంలో ఉంది. ఇది కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మనకు ఇండియన్ మోడల్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. ఒకసారి చుట్టూ చూసుకోవచ్చు, అది మెయిన్ ఎంట్రన్స్. ఇది పూజా రూము, కిచెను, బాల్కనీ, డైనింగ్ ఏరియా, వాష్ బేసిన్ పాయింట్, ఇక్కడ బెడ్రూమ్స్, ఇక్కడ టీవీ యూనిట్ స్పేసు. ఇది నార్త్ సైడ్ ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి తుర్కాంబ్యాలో ఉందండి. సాగర్ హైవేకి కేవలం 300 మీటర్ల దూరంలోనే ఉంది. 155 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈ ఇంటి ధర చెప్తున్నారండి 1,30,00,000. ఇదే ఫైనల్ ప్రైస్ అయితే కాదు, నెగోషియబుల్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.